ज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवान् च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांत नमोस्तुते। तप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठुके। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिधि नामने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు। ఈ రోజున మనము శ్రీమద్ భాగవతము 3వ స్కందము 25వ అధ్యాయము 25వ శ్లోకం ఈరోజు మనము చెప్తున్నాము. ఈరోజు చెప్పుకోబోయే ప్రధాన అంశం ఏంటంటే భక్తియుత సేవను ఎలాగ పొందాలి, భక్తియుత సేవను ఎలాగ పొందాలి. సతాం ప్రసంగన మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయనా కథా తజ్జోషణాత్ అశు అపవర్గవర్మంతి శ్రద్ధారతి భక్తి అనుక్రమిష్యతి. సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయనా కథా తజ్జోషణాత్
తజ్జోషణాత్ అస్వ అపవర్గవర్త్మని శ్రద్ధారతి భక్తి అనుక్రమిష్యతి సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయనా కథా తజ్జోషణాత్ అస్వ అపవర్గవర్త్మని శ్రద్ధారతిర్భక్తి అనుక్రమిష్యతి చదవండి. మైక్ ఉంది కావాలి. మైక్ ఉందా? ఒక సెకండ్స్ లో కొంచెం ఎవరు చెప్తారు శ్లోకం? హరే కృష్ణ. హరే కృష్ణ. సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి ఉత్కర్ణ రసాయన తదా భవంతి ఉత్కర్ణ రసాయన తథా తజ్జోషణాతస్వ పవర్మతి తజ్జోషణాతస్వ అపవర్గవర్త్మని శ్రద్ధారతిభక్తి అనుక్రమిష్యతి శ్రద్ధారతిభక్తి అనుక్రమిష్యతి. హరి ఓం. ఇంకెవరైనా? హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. సతాం ప్రసంగాన్న వీర్య సంవిదో సతా ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి ఉత్కర్ణ రసాయన కదా భవంతి ఉత్కర్ణ రసాయన కథా తజ్జోషణాద్వాస్వ పవత్మత్ని తజ్జోషణాతస్వ అపవర్గవర్త్మని శ్రద్ధారతిర్భక్తి రమక్రేష్మతి శ్రద్ధారతిర్భక్తి అనుక్రమిష్యతి. హరి ఓం. నెక్స్ట్ ఇంకెవరైనా? ఎవరు చెప్తారా? సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయన కథా భవంతి హృత్కర్ణ రసాయన కథా తజ్జోషణాదాస్వ పవత్మని తజ్జోషణాతస్వ అపవర్గవర్త్మని శ్రద్ధారతిర్భక్తిరనుక్రమిష్యతి శ్రద్ధారతిర్భక్తి అనుక్రమిష్యతి. సతాం విశుద్ధ భక్తుల ప్రసంగాత్ సాంగత్యము ద్వారా మమ నా యొక్క వీర్య మహా అద్భుత కర్మలు సంవిద చర్చ ద్వారా భవంతి అగును హృత్ హృదయమునకు కర్ణ కర్ణమునకు రసాయన ప్రీతికరము కథా కథలు తత్ అట్టి జోషణాత్ అభ్యాసముచే అసు శీఘ్రముగా అపవర్గ ముక్తి వర్త్మని పతమునందు శ్రద్ధ దృఢమగు శ్రద్ధ రతి ఆకర్షణ భక్తి భక్తి అనుక్రమిష్యతి క్రమముగా కలుగగలదు. విశుద్ధ భక్తుల సాంగత్యమునందు
భగవానుని లీలా కర్మల చర్చ హృదయమునకు కర్ణమునకు మిగుల ప్రీతికరముగను సంతుష్టికరముగను ఉండును. అట్టి జ్ఞానాభ్యాసము ద్వారా మనుషుడు క్రమముగా ముక్తి పదమున పురోగమించును. ఆ పిదప అతడు ముక్తుడై వాటి ఎడ అతని ఆకర్షణ సుస్థిరమగును. తదనంతరమే నిజమగు భక్తియుత సేవ ఆరంభమగుచున్నవి. సర్వప్రబోధన భాషకి గురుదేవుకి జై. ఇక్కడ ఈ రోజున మనము ఈ యొక్క భాగవతం క్లాసులో భక్తియుత సేవను ఎలాగ పొందాలి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనం ఇక్కడ భక్తుల సాంగత్యమునందు భగవంతుని యొక్క లీలాకరముల చర్చ హృదయమునకు కర్ణమునకు చాలా ప్రీతికరంగా ఉంటుంది, సంతుష్టిగా ఉంటుంది. కర్ణం అంటే ఏంటి? భగవంతు లీలాకర్మలు. సో కృష్ణుడి గురించి సంబంధించినటువంటి లీల మనం చర్చించుకోవడం వల్ల మనకి ఏమవుతుంది? చాలా సంతుష్టిగా ఉంటుంది అన్నమాట. ఇది ఎక్కడ జరుగుతుంది? భక్తుల సాంగత్యం. మనము ఎవరి సాంగత్యంతో ఉంటే మనకి అటువంటి లక్షణాలు వస్తాయి. అవునా? సో కర్ణుడు ఎవరి సాంగత్యం తీసుకున్నాడు కదా? పాండవుడు ఎవరి సాంగత్యం తీసుకున్నాడు? విజయాన్ని ఎవరు పొందారు కదా? సో మనము భక్తుల సాంగత్యం తీసుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి కూడా భక్తి వస్తుంది. మరి భక్తి బాగా రావాలంటే ఏం చేయాలి? భక్తియుత సేవ చేయాలి. ఈ భక్తుల సాంగత్యం ద్వారానే మనము భక్తుల సేవను ప్రారంభించగలుగుతాం. ఒక వ్యక్తి గొప్పతనాన్ని తెలుసుకోకుండా, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోకుండా ఆ వ్యక్తిని మనం ఇష్టపడతామా? ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తామా? ఆ వ్యక్తికి మనం సేవ చేస్తామా? అట్లాగే కృష్ణుడికి కూడా డైరెక్ట్ గా సేవ చేయడం అందరికీ కష్టం. అందుకని కృష్ణుడి గురించి కృష్ణుడిని తెలుసుకోవాలి, కృష్ణ కథ వినాలి, కృష్ణుడి లక్షణాలని, కృష్ణుడి గుణాలని. అవునా? ఏమిటంటే కృష్ణుని యొక్క చెప్పండి, కృష్ణుని యొక్క నామ గుణ రూప. కృష్ణుని యొక్క నామ గుణ రూపాలని ఎప్పుడు కూడా మనము కీర్తిస్తూ ఉండాలంట. అలాగా కీర్తించడం వల్ల మనకి కృష్ణుడి పట్ల ఏమవుతుందంటే ఒక విశ్వాసం పెరుగుతుంది అనమాట. కృష్ణుడి గురించి మనం పూర్తిగా బాగా తెలుసుకోగలుగుతాం. కృష్ణుడి గురించి పూర్తిగా తెలుసుకుంటూ ఉంటే మనకు అనిపిస్తుంది కృష్ణుడికి మనకి సేవ చేయాలనిపిస్తుంది. చూడండి, సమాజంలో స్నేహం చేసినప్పుడు ఆ ఫ్రెండ్కి మనం ఏదైనా చేయాలనిపిస్తుంది, కరెక్టేనా? అట్లాగే మనం ఎప్పుడైతే కృష్ణుడి గురించి తెలుసుకున్న తర్వాత, కృష్ణుడి గొప్పతనం తెలుసుకున్న తర్వాత కృష్ణుడికి మనం కూడా ఏమనిపిస్తుంది? మనకి సేవ చేయాలనిపిస్తుంది. ఇది ఎలా కుదురుతుందంటే భక్తుల యొక్క సాంగత్యం ద్వారా, విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ద్వారా, అంటే శుద్ధ భక్తులు అన్నమాట. ఏంటి? అటువంటి సాంగత్యం ద్వారా ఏం చేస్తారు? భక్తులు కలిసి చక్కగా సంకీర్తన చేస్తారు. అవునా? సో అలాగే కృష్ణ కథని శ్రవణం చేస్తారు, కీర్తన చేస్తారు. అలాగే భక్తులందరూ కలిసి మందిరాల్లో భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తూ ఉండటం వల్ల కృష్ణుడి గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి. కృష్ణుడు అలాగా, కృష్ణుడు ఇలాగా, నా కృష్ణుడు కళ్ళకు వచ్చాడు, కృష్ణుడు నాకు చాలా చేశాడు, కృష్ణుడు నేను చేయలేకపోతున్నాను అంటే ఇవన్నీ కూడా జనరల్ గా మనకి చర్చలు వస్తూ ఉంటాయి. ఆ చర్చల వల్ల ఏమవుతుందంటే మన హృదయము చాలా ప్రీతికరంగా ఉంటుంది,
సంతుష్టిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే నేను ఏ విధంగా భక్తి సేవను ప్రారంభించాలనే ఆలోచన కలుగుతుంది అనమాట. ఈ భక్తి సేవలో మనము చక్కగా మందిరానికి రావడం, మందిర మార్జనం చేయటము, స్వామివారికి పూలు కొడతాము, అంతేనా, అలాగే చక్కగా జపం చేయటము, అలాగే మందిరానికి ఉన్న అవసరాలు ఉంటే అవసరాలు తీర్చే ప్రయత్నం చేయటము, ఈ విధంగా అలాగే భక్తులకు కూడా సేవ చేయటము అండ్ గోవులకు సేవ చేయటము, ఇవన్నీ కూడా కృష్ణుడికి చాలా ఇష్టమైనవి అనమాట. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే శీఘ్రమే అంటే, ఎలాగా శీఘ్రమే అంటే త్వరగా, శీఘ్రం ఏమవుతుందంటే భక్తి సేవ అనేది ఆరంభమవుతుంది అనమాట. దీన్ని డివోషనల్ సర్వీస్ అంటాం. అది అందుకని భక్తుల సాంగత్యం అనేది చాలా గొప్పది. మనకి ఈ యొక్క భక్తి సేవను ప్రారంభించాలంటే మనకి భక్తుల యొక్క సాంగత్యం అనేది చాలా అవసరం. అలాగే ఒకసారి భాష్యం చదువు శిల ప్రభుపాద ఏం రాశారు, శిల ప్రభుపాద భాష్యంకి చేసిన గురుదేవుకి కృష్ణ భక్తి భావన యందు మరియు భక్తుల సేవ యందు పురోగమించు విధానం ఇచ్చిన వర్ణిపడింది. దాని యందు మొదటి విషయం ఏమనగా కృష్ణ భక్తి భావితులై భక్తి యోగమునందు నెలకొనిన వారి సాంగత్యమును మంజులు కోరవలను. మీ కాలేజీలో చాలా మంది ఉంటారు కదా, మీ కాలేజీలో డివోటీ ఉన్నారా? లేరు కదా. సో అప్పుడు మీరే డివోటీ అయిపోయి ఏంటి, మీరే 10 మందిని ఈ మార్గం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అంటే సాంగత్యం అనేది చాలా అంత గొప్పది. అందుకని అటువంటి కృష్ణ భక్తి భావితులే భక్తి యోగంలో ఎవరైతే నెలకొన్నారో అటువంటి సాంగత్యాన్ని మానవుడు కోరుకోవాలండి. ఎందుకు వారు సాంగత్యం తీసుకోవచ్చు, ఎవరు సాంగత్యం తీసుకోవచ్చు అంటే వారు కృష్ణుడు ఏ విధంగా జీవించమన్నారో ఆ విధంగా జీవిస్తున్నారు. వారు ఏ జీవికి కూడా హాని చేయరు, మంచి జీవన విధానాన్ని వారు పాటిస్తున్నారు. సమాజంలో వారిని చూసి చాలా మంది మేము కూడా ఇలా అవ్వాలి అనే విధంగా వారి యొక్క వ్యక్తిత్వం ఉంటుంది. అందుకని ఈ యొక్క సాంగత్యం చాలా ముఖ్యమైనది. అట్టి సాంగత్యం లేకుండా అతడు పురోగమింపచాలడు. భక్తుల సాంగత్యం లేకుండా అతను ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలంటే చాలా కష్టంతో ఉండేటువంటి విషయం అన్నమాట. కేవలం సిద్ధాంతపర జ్ఞానము లేదా విద్య ద్వారా ఎవరిను గణనీయమగు పురోగతిని పడజాలరు. కనుక మనుషులు లౌకిక సాంగత్యము త్యజించి భక్తుల సాంగత్యము కోరవలను. ఏదైనా భక్తుల సాంగత్యము అనేది ఎవరును భగవానుని కర్మను అవగతం చేసుకొనజాలరు. సాధారణంగా జనులు పరతత్వ నిరాకార లక్షణాన్ని ఎరుగుందరు. భక్తుల సాంగత్యము నిలుపని కారణమున పరతత్వము రూపశక్తులని కర్మను కలిగి ఉన్నాడని వారు ఎరుగజాలరు. మనము ఎవరైతే భౌతికమైన లౌకికమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడు విడిచిపెట్టగలుగుతామంటే ఆదివారం వస్తే అందరూ కూడా కలుస్తూ ఉంటారు కదా. ఆదివారం వస్తే సాంగత్యం ఉంటుంది, పార్కులో సాంగత్యం ఉంది, సినిమా హాల్లో సాంగత్యం ఉంది, రెస్టారెంట్లో సాంగత్యం ఉంది, అవునా, మందిరంలో కూడా సాంగత్యం ఉంది. సాంగత్యం అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ టుగెదర్, అదే కదా సాంగత్యం అంటే. ఇప్పుడు ఏది సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో భక్తుల సాంగత్యాన్ని కనుక మనం తీసుకుంటే మనం ఎలాగ జీవించమో తెలుసు. అందుకని భౌతికమైన వ్యక్తులకి మనము దూరంగా ఉండాలి. ఏం చేయాలి, మనం ఫస్ట్ సండే రోజున మందిరానికి రావాలి. ఆటోమేటిక్ ఏమవుతుంది, మిగతా 6 days బిజీ కదా అది. సో ఆ విధంగా మనము ఈ భౌతికమైన వ్యక్తుల సాంగత్యాన్ని త్యజించాలి అని చెప్పి చెప్తున్నారు. అందుకని భగవత్ కర్మలు వర్ణితమై ఉండు శ్రీమద్ భాగవతముని కానీ ఇతర వేద వాగ్మయములు కానీ పఠించినప్పుడు భక్తి రహితులు భక్తి విషయమును ప్రశంసింపజాలరు. ఎవరైతే భౌతికమైన వ్యక్తులు భాగవతాన్ని కానీ లేతే వేదం ఏదన్నా వాళ్ళు పఠించినప్పుడు విన్నప్పుడు వారు భక్తి విషయాన్ని వారు ప్రశంసింపజేయలేరు. అలాగే ఆ కర్మలన్నీ కూడా కేవలం కల్పితకథలని వారు భావిస్తారు. ఎందుకంటే భక్తి లేకపోతే ప్రమాదం అన్నమాట. అందుకని భక్తి ఉండాలి, భక్తుల యొక్క సాంగత్యం కూడా ఉండాలి. అందుకని చాలా టెంపుల్లో కనుక చూస్తే మీరు సేవ కోసం భక్తులు చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే సేవ చేయడం ద్వారానే మన హృదయం పవిత్రం అవుతుంది.
సేవ చేయకుండా ఎవరికి హృదయం అనేది పవిత్రం అవ్వదు. ఎవరి హృదయం పవిత్రం అవ్వకుండా వారి హృదయంలో శ్రీకృష్ణ భగవానుడు ఎప్పటికీ కూడా ఉండడు అని తెలుసుకోవాలి. ఎవరి హృదయంలో అయితే అహము అహంకారం ఉంటుందో వారి హృదయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉండడు. ఎవరైతే సర్వజీవుల పట్ల దయ, కరుణ, ప్రేమ ఉంటుందో, ఎవరైతే నిరంతరము కూడా భక్తుల సేవ చేస్తూ ఉంటారో, ఎవరైతే నిరంతరం కూడా యుగధరమైనటువంటి ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ ఉంటారో వారి హృదయంలో నేను స్థిరంగా ఉంటాను శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. ఎవరి హృదయమైన కొద్దిగా అహం వస్తే అక్కడి నుంచి కృష్ణ వెళ్ళిపోతారంట. వెళ్ళిపోయిన వాడిని పిలిచి రావాలంటే చాలా కష్టం. బృందావనం నుంచి కృష్ణ వెళ్ళిపోయాడు, కానీ ఎంత బాధపడ్డారు చూడండి, అవునా? సో కృష్ణుని అందుకని మనము ప్రేమతో బంధించాలి మన హృదయంలో. ఏ విధంగా అంటే కృష్ణుడికి ఇష్టమైన వారికి సేవ చేస్తే కృష్ణుడు మనకి బందీ అయిపోతారంట. ఎవరు కృష్ణుడికి ఇష్టమైన వారు? సో గోవులు, వైష్ణవుడు, గురువు, ఈ విధంగా కృష్ణుడు చాలా ఇష్టమైన వారు. అందుకని వారితో మనం ఎప్పుడు ఎలా ఉండాలి? చాలా ప్రేమగా మసలుకోవాలి. అలాగే వారితోటి మనం ఎప్పుడు దయాకరంతో ఉండాలి. ఏమంటారంటే మనము ప్రేమని ఇస్తే మనకేమొస్తుంది? ద్వేషం ఇస్తే. అందుకని ఏమిద్దాం? ప్రేమ ఇద్దామా, ద్వేషం ఇద్దామా? సో ఈ విధంగా అందుకే కృష్ణ భక్తి అనేది అతి దుర్లభం అని చెప్తా అన్నమాట. అందరికీ కృష్ణ భక్తి రాదు, అందరూ కృష్ణ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేరు. కానీ ఈ కలియుగంలో ప్రామాణికమైన గురువుని ఆశ్రయిస్తే ఆ క్షణం నుంచి వారి యొక్క పాపరాశి తగ్గిపోయి వారికి కృష్ణ భక్తి అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది అని మన ఆచార్య ద్వారా మనం తెలుసుకున్నాం. అందుకని భక్తియుత సేవ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించాలి. నేను భగవద్గీత మొత్తం చదివేశానండి, చాలా మంచిది. నేను భాగవతం మొత్తం చదివేశానండి, చాలా మంచిది. నాకు చాలా మంది వైష్ణవులు పరిచయం ఉన్నారండి, ఒక్క చాలా మంచిది. కానీ ఇన్ని ఉండి కూడా భక్తుల సాంగత్యం తీసుకోకపోతే, మందిరాలకు వచ్చి సేవ చేయకపోతే కనుక ఈ యొక్క విద్య కొంతతో ఆగిపోతుంది అనమాట. ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలో ఉంటాం మనము వినయము, విధేయత, సంస్కారం పెరిగి మనము భగవంతుని దగ్గరికి పోతాం అనమాట. అందుకని భక్తుల సేవను ఎలా పొందాలి అంటే ఈ విధంగా భక్తుల సేవ పొందాలి. భక్తుల సాంగత్యం ద్వారా, మందిరాలకు రావటం ద్వారా, అలాగే ఈ యొక్క హరే కృష్ణ మహామంత్ర జపం ద్వారా మనం ఎంతో వినయము, విధేయత, సంస్కారం ద్వారా మనం భక్తి సేవను మనము పొందగలం. ఇక్కడ మందిరం ఉన్నటువంటి ఎవరైతే మందిరము పెద్ద ఉంటారో ఆయన చూస్తూ ఉంటారు ఎవరికి ఏ సేవ ఇవ్వాలి, ఎవరికి ఏ సేవ ఇస్తే వారు ఆ సేవను చక్కగా చేయగలరు. సర్వీస్ ఈజ్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం క్వాలిటీ సర్వీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవునా? సేవ ఎంత ముఖ్యమో అలాగే అందులో తెలుగులో ఉంటారు క్వాలిటీని నాణ్యమైనటువంటి సేవ కదా. సో నాణ్యమైనటువంటి సేవను కూడా చేయాలి. అందుకనే చూస్తాం, ఇప్పుడు మందిరంకి వచ్చినప్పుడు చూస్తాం ఎవరు ఎలా ఉన్నారు, ఎప్పుడు జపమాల చూస్తున్నారు, వారు ఎంత బాగా జపం చేస్తున్నారు, అలాగే వారి ప్రవర్తన ఎలా ఉంది, వారి మాట తీరు ఎలా ఉంది, వారి మందిరికి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా కమ్యూనికేషన్ చేస్తున్నారు, అర్థమైందా? వీటన్ని బట్టే వారికి సేవిస్తారు. అందరికీ కూడా సేవ ఇవ్వడం అనేది కుదరదు. ఎందుకంటే కృష్ణుడికి సేవ కనుక సరిగ్గా చేయకపోతే కృష్ణ భక్తులకి బాధపడతారనమాట. ఎందుకంటే వారికి సేవ కావాలని కృష్ణుడికి మాత్రం సేవ మాత్రం బాగా క్వాలిటీ సర్వీస్ జరగాలన్నమాట. అందుకని భక్తితో సేవ ద్వారా మనకి భక్తి పెరుగుతుంది. భక్తితో సేవ లేకుండా ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత వేదాలు చదివినా, ఎంత ఉపనిషత్తులు చదివినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఏమి చేసినా కూడా భక్తి సేవ అనేది మాత్రం చాలా చాలా
ఇంపార్టెంట్. అందుకని మీరందరూ కూడా నిరంతరం కూడా భక్తి యుత సేవలో ఉండేటట్టుగా మీరందరూ కూడా ప్రయత్నించండి. మనమందరం కూడా చాలా సేవలని మీరు ప్రయత్నిస్తే ఆ సేవలు మీకు తప్పకుండా కూడా వస్తాయి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.